హాయ్ గైస్, ఈరోజు మనం సెకండ్ చాప్టర్ చూసుకుందాం. సెకండ్ యూనిట్ ఇన్కమ్ ఫ్రమ్ శాలరీ. ఇన్కమ్ ఫ్రమ్ శాలరీ ఒకటే కాన్సెప్ట్, అది మనకి ఎగ్జామ్లో కంపల్సరీ అడుగుతాడు, షార్ట్లో కూడా కంపల్సరీ క్వశ్చన్. సో మీరు ఈ చాప్టర్ స్కిప్ చేయకండి. థియరీ నేర్చుకోవచ్చు, నో ప్రాబ్లం, కానీ షార్ట్లో కూడా అడుగుతాడు. ఇంకా కొంచెం ఈజీ సమ్, మార్క్స్ పోగొట్టుకోకండి. సో కొంచెం నేర్చుకోండి, ఒక హాఫ్ అన్ అవర్ 1 అవర్ కూర్చొనైనా నేర్చుకోండి ప్లీజ్. సో మనం ఫస్ట్ ప్రొఫార్మా చూసుకుందాం. ప్రొఫార్మా ఎక్స్ప్లెయిన్ చేస్తా. యాక్చువల్గా దీనికి చాలా వర్కింగ్ నోట్స్, ఇంకా డీటెయిల్డ్గా పర్క్యూజిట్స్ అని చాలా ఉంటాయి. అది మీరు ఒక్కొక్కటి చెప్తూ ఉంటే లేట్ అవుతుంది. సో అందుకనే నేను ఫస్ట్ ప్రొఫార్మా ఎక్స్ప్లెయిన్ చేస్తా. దాని తర్వాత ఏమేమి ఇంపార్టెంట్వి చదువుకోవాలో అవి చెప్తా. తర్వాత సీదా మనం సమ్లో వెళ్ళిపోదాం. ఓకే, సో మీరు స్టార్టింగ్ ఫస్ట్ కంప్యూటేషన్ అంటే మీరు ప్రతి దాంట్లో ఇన్కమ్ ట్యాక్స్లో అయితే కంపల్సరీ మీరు హెడ్డింగ్ అయితే రాయాలి. కంప్యూటేషన్ ఆఫ్ ఆయన పేరు, తర్వాత ఇన్కమ్ ఫ్రమ్ శాలరీ ఫర్ ద అసెస్మెంట్ ఇయర్. ఓకే, సో ఇందులో మనకి 4 స్టెప్స్ ఉంటాయి. సో ఫస్ట్ వన్ శాలరీ. శాలరీలో బేసిక్ పే. ఫస్ట్ వన్ బేసిక్ పే ఈజ్ ద కంపల్సరీ. అంటే నువ్వు ప్రతి ఒక్క క్వశ్చన్లో బేసిక్ పే లేకపోతే ఇది చేసే వేస్ట్. సో బేసిక్ పే ఆర్ బేసిక్ శాలరీ అన్న ఒకటి, అది కంపల్సరీ అడుగుతాడు. నెక్స్ట్ బోనస్. బోనస్ క్వశ్చన్లో ఇస్తే రాయండి, లేకపోతే అవసరం లేదు. ఇవన్నీ ఐటమ్స్ మీకు క్వశ్చన్లో ఇస్తేనే చేయండి, లేకపోతే అవసరం లేదు. మళ్ళీ చెప్తాను. సో ఫీజ్, కమిషన్. నెక్స్ట్ ఎంప్లాయర్స్ కాంట్రిబ్యూషన్ టు ఆర్పిఎఫ్. ఇగో వినండి, ఎంప్లాయర్స్ కాంట్రిబ్యూషన్ ఉంటుంది కదా, ఈ కాంట్రిబ్యూషన్ అనేది 12% దాకా మనకి ఎగ్జెంప్టెడ్. 12% కన్నా ఎక్కువ చేస్తే అది మనము క్యాల్కులేషన్ చేయాల్సి వస్తుంది. సో క్యాల్కులేషన్ ఎలా చేయాలో నేను సమ్లో చెప్తాను. సో ఇదైతే కొంచెం చూసుకోండి. 12% కన్నా ఎక్కువ ఉంటే, ఎక్సెస్ ఎక్కువ ఉంటే అప్పుడు మీరు క్యాల్కులేట్ చేయాలి. ఎలా క్యాల్కులేట్ చేయాలో నేను సమ్లో చెప్తాను. సో నెక్స్ట్ ఇంట్రెస్ట్ ఆన్ ఆర్పిఎఫ్ ఇన్ ఎక్సెస్ ఆఫ్ 9.5% ఆఫ్ శాలరీ. అంటే ఇప్పుడు ఆర్పిఎఫ్ ఉంది కదా, ఆర్పిఎఫ్ ఇంట్రెస్ట్ 9.5 ఆఫ్ శాలరీ మనం చేయాలి. సో ఇది కూడా ఎలా చేయాలో నేను తర్వాత చెప్తా సమ్లో. ఒకవేళ ఉంటే చెప్తా, లేకపోతే చెప్పా. నెక్స్ట్ కాంట్రిబ్యూషన్ టు న్యూ పెన్షన్ స్కీమ్. కాంట్రిబ్యూషన్ టు న్యూ పెన్షన్ స్కీమ్, దీనికి ఏం ఎగ్జంప్షన్స్ ఉండవు. సారీ గైస్. సో ఎంప్లాయీస్ కాంట్రిబ్యూషన్ టు న్యూ పెన్షన్ స్కీమ్. సో కాంట్రిబ్యూషన్ టు న్యూ పెన్షన్ స్కీమ్ ఏమో ట్యాక్సబుల్, అంటే కంపల్సరీ ట్యాక్స్ వేయాలి దాన్ని. సో ఇంకా సూపర్ యాన్యువేషన్ ఫండ్ మోర్ దెన్ 7,50,000 ఉంటే అప్పుడు మనము అది ఎగ్జంప్షన్ లాగా తీసుకోవద్దు. అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ 8 lakhs ఉంది. సారీ గైస్, ఇప్పుడు 8 lakhs ఉందనుకో. ఇప్పుడు 8 lakhsలో మైనస్ 7,50,000 చేస్తే ఇప్పుడు ఈ 50,000 మీరు వేసుకోవాలి శాలరీ దాంట్లో. అంటే ఇక్కడ అవుటర్ కాలంలో వేసుకోవాలి ఈ 50,000. క్లియర్? అంటే ఎక్సెస్ అమౌంట్ వేసుకుంటాం. 7,50,000 దాకా ఎగ్జెంప్టెడ్ అయిపోయింది. ఇంకోటి మళ్ళీ చెప్తున్నా, కాంట్రిబ్యూషన్ టు న్యూ పెన్షన్ స్కీమ్ ఏమో అది ట్యాక్సబుల్. ఎంత అమౌంట్ ఉన్నా కూడా కంపల్సరీ ట్యాక్సబుల్. అంటే మొత్తం ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇది 2 lakhs ఉందనుకో, మొత్తం 2 lakhs అమౌంట్ వేయాలి. దీనికి ఏం క్యాలిక్యులేషన్ ఉండదు. ఓకే, సో నెక్స్ట్ శాలరీలో ఈ ఎలిమెంట్స్ ఈడ దాకా మీకు అర్థమైనట్టున్నాయి. నెక్స్ట్ అలవెన్సెస్ కొంచెం అన్ని పాయింట్స్ కొంచెం కేర్ఫుల్గా గుర్తుపెట్టుకోండి. అలవెన్సెస్లో ఫస్ట్ వన్ డియరెన్స్ అలవెన్స్. ఇది కొంచెం ఇంపార్టెంట్. దీనికి బెనిఫిట్స్ అంటే రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఉంటాయి, ఇంకా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సర్వీస్ బెనిఫిట్స్ ఉంటాయి. సో ఆ బెనిఫిట్స్ తెలుసుకోవాలి, కానీ అంత ఇంపార్టెంట్ కాదు. జస్ట్ నీకు ఆల్రెడీ క్వశ్చన్లో మెన్షన్ చేసేస్తారు దీని గురించి ఏంది దీని సంగతి. నెక్స్ట్ సిటీ కంపెన్సేటరీ అలవెన్స్. దీన్ని అంటే షార్ట్కట్లో సిసిఏ అని అంటారు. సో సిసిఏ అంటే ఏంటి అని కన్ఫ్యూజ్ అవ్వద్దు. సిటీ కంపెన్సేటరీ అలవెన్స్. నెక్స్ట్ అన్ఎగ్జెంప్టెడ్ హౌస్ రెంట్ అలవెన్స్. నార్మల్ హౌస్ రెంట్ అలవెన్స్ అన్నా కూడా ఒకటే, అన్ఎగ్జెంప్టెడ్ అన్నా కూడా ఒకటే. అంటే ఏంటి, ఇప్పుడు హౌస్ రెంట్ అలవెన్స్ మనకి కొంచెం ఎగ్జంప్షన్ చేసి ఇస్తారు, అంటే ట్యాక్స్ ఫ్రీ కొంచెం ఇస్తుంది.
సో మిగతా అమౌంట్ ఉంటుంది చూడు ఇక్కడ వేసుకునేది, దాన్ని అన్ఎగ్జెంప్టెడ్ అంటారు. అంటే అది ఎగ్జెంప్ట్ చేయలేదు అని అర్థం. ఓకే, క్లియర్. నెక్స్ట్ ఎంటర్టైన్మెంట్ అలవెన్స్. ఇది కొంచెం ఇంపార్టెంట్. 90%, 99% ఇది క్వశ్చన్లో ఇస్తాడు, లేకపోతే ఇయ్యడు. ఇస్తే మంచిదే, ఇవ్వకపోయినా మంచిదే. మనకి నాలెడ్జ్ ఉండాలి, అర్థమైనా. సో నెక్స్ట్ ట్రాన్స్పోర్ట్ అలవెన్స్, నెక్స్ట్ పెట్ యానిమల్ అలవెన్స్, నెక్స్ట్ మెడికల్ అలవెన్స్. ఈ అలవెన్సెస్కి యాక్చువల్గా అన్నిటికీ ఒక థియరీ అండ్ స్మాల్ కాన్సెప్ట్ లాగా చిన్న చిన్నగా ఇలా ఉంటాయి. సో మీరు కొంచెం ఒక్కసారి ఈ మెయిన్ రిఫర్ చేస్తే అప్పుడు మీకు ఒక ఐడియా వస్తుంది. సో అంతే. సో నెక్స్ట్ పర్క్యూజిట్స్ కొన్ని ఎక్కువ ఉంటాయి. సో కొంచెం మీరు 2-3 టైమ్స్ చదవండి. సో ఫస్ట్ వన్ రెంట్ ఫ్రీ అకామిడేషన్. ఇది కొంచెం ఇంపార్టెంట్, ఎందుకంటే దీనికి క్యాల్కులేషన్ ఉంటుంది, ఎలా చేయాలో కంపల్సరీ రీడ్ చేయండి. తర్వాత ఇన్సూరెన్స్ ప్రీమియం, తర్వాత డొమెస్టిక్ సర్వెంట్, కుక్, గార్డనర్ వీళ్ళు, ఇంకా వాచ్మ్యాన్, మోటార్ కార్ డ్రైవర్, ఇంకా క్రెడిట్ కార్డ్ ఎక్స్పెన్సెస్ అంటే హెచ్డిఎఫ్సి క్రెడిట్ కార్డ్ ఇలా ఉంటే ఆ ఎక్స్పెన్సెస్ కూడా ఇందులో వేసుకోవాలి. నెక్స్ట్ క్లబ్ ఫీజెస్ అంటే ఇప్పుడు ఏమైనా క్లబ్ ఉంటే అవన్నీ వేసుకోవచ్చు, కానీ స్పోర్ట్స్ ఇంకా హెల్త్ క్లబ్స్ మెంబర్షిప్ ఫీజు అవన్నీ వేసుకోవద్దు. క్లబ్ ఫీజు ఏదున్నా వేసుకోవచ్చు, కానీ స్పోర్ట్స్ అండ్ హెల్త్ ఈ 2 మాత్రం వేసుకోవద్దు. నెక్స్ట్ గ్యాస్ అండ్ ఎలక్ట్రిసిటీ బిల్. సో నెక్స్ట్, సో ఇప్పటికీ నేను 3 స్టెప్స్ చెప్పాను. ఒకటేమో శాలరీ, అలవెన్స్, ఇంకోటేమో పర్క్యూజిట్స్. నెక్స్ట్ ప్రాఫిట్ ఇన్ లీవ్ ఆఫ్ శాలరీ. ఇది 99% అస్సలు ఎగ్జామ్లో ఇయ్యడు. ఈ కాన్సెప్ట్ మనకి లేదని మ్యామ్ చెప్పారు, కానీ బై ఛాన్స్ ఒకవేళ ఇస్తే ఈ 2 టాపిక్సే ఉంటాయి. ఒకసారి మీరు చూసుకోండి, అంత ఇంపార్టెంట్ అయితే కాదు. ఈ 4 స్టెప్స్ అయిపోయినాక తర్వాత మీకు గ్రాస్ శాలరీ వస్తుంది. అంటే అన్నీ యాడ్ చేయాలి, మైనస్ ఏం ఉండవు ఇందులో, అన్నీ యాడ్ చేయాలి. యాడ్ చేశాక నీకు గ్రాస్ శాలరీ వస్తుంది. గ్రాస్ శాలరీ వచ్చినాక మీరు డిడక్షన్ అండర్ సెక్షన్ 16 అని ఒక 3 ఇంపార్టెంట్ సెక్షన్స్ ఉన్నాయి. సో అందులో ఫస్ట్ వన్ స్టాండర్డ్ డిడక్షన్ 16(1)(a). నెక్స్ట్ ఎంటర్టైన్మెంట్ అలవెన్స్ 16(2) ఫర్ గవర్నమెంట్. నెక్స్ట్ ప్రొఫెషన్ ట్యాక్స్ 16(3). సో ఇప్పుడు స్టాండర్డ్ డిడక్షన్ 16(a) దీనికి కూడా ఒక సర్టెన్ మీరు క్యాల్కులేషన్ ఉంటుంది, అది కూడా మీరు చూసుకోవాలి అన్నిటికీ. సో ఇంకోటి ఒక పాయింట్ ఏంటంటే ఎంటర్టైన్మెంట్ అలవెన్స్ ఉంది కదా, అది ఓన్లీ ఫర్ గవర్నమెంట్. ఓకే, ఓన్లీ ఫర్ గవర్నమెంట్. ఇప్పుడు నాన్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉంటే వాళ్ళకి వేయద్దు, అంటే ఈ సెకండ్ది రద్దు అయిపోతుంది. ఇంకోటి ప్రొఫెషన్ ట్యాక్స్ 16(3) అయితే కంపల్సరీ అన్నిటికీ వేయాలి. జస్ట్ ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి, ఏంటంటే స్టాండర్డ్ డిడక్షన్ ఇంకా ప్రొఫెషన్ ట్యాక్స్ అన్నిటికీ ఇంపార్టెంటే, అన్నిట్లో కంపల్సరీ వస్తాయి. జస్ట్ ఒకవేళ గవర్నమెంట్ ఎంప్లాయీ అయితే ఇది ఒకటి మధ్యలోది ఎంటర్టైన్మెంట్ అలవెన్స్ ఒకటి యాడ్ అవుతుంది. సో ఇప్పుడు ఓల్డ్ ట్యాక్స్ రిజైమ్ ఏమో అండర్ సెక్షన్ 80(c)లో మీరు ప్రొఫెషన్ ట్యాక్స్ వేసుకోవాలి, అంటే ప్రొఫెషన్ ట్యాక్స్ డిడక్షన్ లాగా తీసుకోవాలి. కానీ న్యూ రిజైమ్లో ప్రొఫెషన్ ట్యాక్స్ తీసుకోవద్దు, అది యాక్ట్ ప్రకారంగా ఇప్పుడు రూల్ చేంజ్ అయింది. సో మనము ప్రొఫెషన్ ట్యాక్స్ న్యూ రిజైమ్, ఒకవేళ నీకు క్వశ్చన్లో మీకు మెన్షన్ చేసిర్రంటే న్యూ రిజైమ్ అంటే డిఫాల్ట్ రిజైమ్ అని అంటే అప్పుడు మీరు కంపల్సరీగా ఇది ప్రొఫెషన్ ట్యాక్స్ అస్సలు తీసుకోవద్దు. అదే ఓల్డ్ రిజైమ్ అంటే అప్పుడు మీరు ప్రొఫెషన్ ట్యాక్స్ తీసుకోవాలి. స్టాండర్డ్ డిడక్షన్ అయితే కంపల్సరీ, ఓల్డ్ అయినా న్యూ అయినా కంపల్సరీ ఉంటుంది. కానీ ప్రొఫెషన్ ట్యాక్స్ ఓల్డ్ రిజైమ్లో ప్రొఫెషన్ ట్యాక్స్ తీసుకుంటున్నాం, అదే న్యూలో అయితే తీసుకోవద్దు యాజ్ పర్ రూల్. ఓకే, సో సెకండ్ చాప్టర్లో ఇంపార్టెంట్, మీరు ఈ పాయింట్స్ చదువుకోవాలి కంపల్సరీగా. ఇది కొంచెం థియరీ. సో ఫస్ట్ ప్రొఫార్మా అయితే కంపల్సరీ, ఇది మళ్ళీ చెప్తున్నా, ఇది సమ్కి కూడా ఇంపార్టెంట్. ఇవన్నీ నేను చెప్పే పాయింట్స్ సమ్కి కూడా ఇంపార్టెంట్, ప్లస్ థియరీకి కూడా ఇంపార్టెంట్. బై ఛాన్స్ మీకు సమ్ రాకపోతే థియరీ అయినా అటెంప్ట్ చేయగలుగుతారు ఫర్ షూర్. సో మీరు ఫస్ట్ ప్రొఫార్మా అయితే కంపల్సరీ నేర్చుకోండి. నేను ఇప్పుడు దాకా ఎక్స్ప్లెయిన్ చేశాను కదా, అదే ప్రొఫార్మా. ఇప్పుడు దాని తర్వాత ఇవి కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు,
కానీ చాలా టైం ప్రాసెస్. సో సమ్లోనే డైరెక్ట్గా ఎక్స్ప్లెయిన్ చేసేస్తా. సో మీరైతే చదువుకోవడం అయితే చదువుకోండి. నేను అన్నీ చెప్తాను లేదు, కొన్నే చెప్పొచ్చు, ఎందుకంటే క్వశ్చన్ ప్రకారంగా నాకు ఏది వస్తే అది చెప్తా. సో ఎంటర్టైన్మెంట్ అలవెన్స్ చాలా ఇంపార్టెంట్, షార్ట్లో కూడా అడగచ్చు. స్టాండర్డ్ డిడక్షన్ కూడా అండర్ సెక్షన్ 16(1)(a) ఇది కూడా ఇంపార్టెంట్. తర్వాత హౌస్ రెంట్ అలవెన్స్ HRA ఇది కూడా ఇంపార్టెంట్. తర్వాత చిల్డ్రన్ ఎడ్యుకేషన్ అలవెన్స్. యాక్చువల్గా చిల్డ్రన్ ఎడ్యుకేషన్ అలవెన్స్ కొంచెం డిఫరెంట్గా ఉంది. సో నేను ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ ఆన్సర్ సాల్వ్ చేసిన దాంట్లో ఒకసారి చిల్డ్రన్ ఎడ్యుకేషన్ది అది ఒకసారి చూడండి, చూసినాక సో నెక్స్ట్ పర్క్యూజిట్స్ కంపల్సరీ అన్నీ నేర్చుకోండి, ఎందుకంటే ఇది లాంగ్లో కూడా ఇంపార్టెంట్. సో పర్క్యూజిట్స్లో ఫస్ట్ RFA అంటే రెంట్ ఫ్రీ అకామిడేషన్ ఉంటుంది. ఇది ఒక్కసారి కంపల్సరీ, ఇది ఇంపార్టెంట్. సో కంపల్సరీ నేర్చుకోండి. ఇందులో పాపులేషన్ ఇంకా పర్సంటేజెస్ కూడా ఉంటాయి, సో దే ఆర్ ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్ ఫ్రీ మీల్స్ది కూడా ఉంటుంది కాన్సెప్ట్, అది కూడా నేర్చుకోండి. మెడికల్ ఫెసిలిటీస్ అది కూడా నేర్చుకోండి. గిఫ్ట్స్ నేర్చుకోండి. ఇంకా పర్క్యూజిట్స్ ట్యాక్సబుల్ టు స్పెసిఫైడ్ ఎంప్లాయీస్ అంటే ఏంటి? కార్ అంటే మోటార్ కార్, ఇప్పుడు మన బిగ్ కార్ ఇంకా స్మాల్ కార్ కాన్సెప్ట్స్ వస్తాయి ఇందులో. సో బిగ్ కార్ ఎంత అమౌంట్, స్మాల్ కార్ ఎంత అమౌంట్ అవి ఉంటాయి, అవి కూడా నేర్చుకోండి. అండ్ లాస్ట్ కాన్సెప్ట్ ఏమో ట్యాక్స్ ఫ్రీ పర్క్యూజిట్స్. ఇవి కొన్ని ఒక 10-15 పాయింట్స్ అలా ఉంటాయి అనుకుంటా. అవన్నీ పాయింట్స్ నేర్చుకోండి. అంత హార్డ్ ఏమి ఉండదు, జస్ట్ మీరు నార్మల్గా చదువుతున్నట్టే అనిపిస్తాయి మీరు అది చూసుకున్నారంటే. దాని తర్వాత ఇవి షార్ట్ ఆన్సర్స్కి కొంచెం ఇంపార్టెంట్, బట్ ఐఎమ్ నాట్ షూర్ అవి వస్తాయి, కంపల్సరీ వస్తాయి, డ్యామ్ షూర్ వస్తాయి అని చెప్పట్లేదు. జస్ట్ చిన్న కాన్సెప్ట్ నేర్చుకోండి, మార్క్స్ పోగొట్టుకోకండి, అంతే చెప్పగలుగుతా. దీన్ని కైండ్స్ ఆఫ్ ప్రావిడెంట్ ఫండ్స్ అంటాం. సో షార్ట్లో ఇస్తే మీరు అట్లీస్ట్ 3 అయినా 2 అయినా అటెంప్ట్ చేసేటట్టు ఉంటారు. సో ఇక్కడ దాకా నేను ఇంట్రొడక్షన్ చెప్పాను. మీరు అన్నీ ఒక్కసారి ఇవన్నీ రిఫర్ అవ్వండి, ఒకసారి స్క్రీన్ షాట్ తీసుకుంటే తీసుకోండి. సో డన్. నేను సమ్స్ నెక్స్ట్ వీడియోలో పంపిస్తాను.